ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే. ఓం నమో నారాయణాయ. ఓం నమో లక్ష్మీనారసింహాయ. ఓం నమో వెంకటేశాయ. అమృతత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, సాలగ్రామాలు చాలా మహిమోపేతమైనవి, అద్భుతమైన శక్తులు కలిగినటువంటివి. లక్ష్మీనరసింహస్వామి వారి సాలగ్రామాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. సాలగ్రామాల్లో, నరసింహ సాలగ్రామాల్లో అనేక రకాల సాలగ్రామాలు ఉన్నవి. దాదాపు 9 రకాల సాలగ్రామాలు ఉన్నవి. ఆ సాలగ్రామాలన్నీ పూజించడం చాలా కష్టం. లక్ష్మీ నరసింహ సాలగ్రామం పూజ శత్రుభయ నివారకమైనటువంటిది, ప్రగతిని ప్రసాదిస్తుంది, రక్షణ శక్తిని ప్రసాదిస్తుంది, గృహంలో అభివృద్ధిని, శాంతిని, ఆరోగ్యాలను, శత్రువుల నుంచి అద్భుతమైనటువంటి రక్షణ కవచంలాగా నిలిచి సర్వకాల సర్వావసరం కంటికి రెప్పలాగా కాపాడుతుంటుంది లక్ష్మీనరసింహస్వామి ఆరాధన. ఇలాంటి సాలగ్రామం గృహంలో ఉంటే ఆ ఇంట్లో ప్రత్యక్షంగా లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నట్లే. మన హృదయం అనేటువంటి గృహంలో కూడా స్వామివారిని మనం కొలువు తీర్చుకోవచ్చు. భక్తితో స్వామి యొక్క నామస్మరణం చేస్తే, స్వామి మంత్రాలను జపిస్తే, స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని జపిస్తే, లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కరావలంబన స్తోత్రం జపిస్తే చాలా అద్భుతమైనటువంటి రక్షణ కలుగుతుంది. నరసింహస్వామి కవచం జపించవచ్చు, అష్టోత్తర నామాలు చేయవచ్చు, సహస్రనామాలు చేయవచ్చు. అనేక మంత్రాలు ఉన్నవి. గురువుల ద్వారా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది లక్ష్మీనరసింహస్వామి మంత్రాన్ని ఏ ఇంటిలో ఎవరైతే జపం చేస్తున్నారో ఆ ఇంటిలో అందరికీ నిరంతరం రక్షణ ఉంటుంది. ఇంతకంటే అద్భుతమైనటువంటి రక్షణ ఏ వస్తువు ఈ లోకంలో ఇవ్వలేదు, ఏ వస్తువు ఇవ్వలేదు. జపం అంత శక్తిని ఇస్తుంది. ప్రహ్లాదుడిని అగ్ని భయాల నుంచి ఖడ్గంతో ఆ నామస్మరణం చేస్తున్నందువలన ఆ ప్రహ్లాదుని శరీరం చుట్టూ ఆవరించిన కాంతి వలయాన్ని, ఆత్మకాంతి వలయాన్ని ఖడ్గాలు ఛేదించలేకపోయాయి. సముద్రాల్లో వేసినా కూడా సముద్రాల్లోంచి ఆ ప్రహ్లాదునికి రక్షణ లభించింది. కొండల మీద నుంచి క్రింద వేసినప్పటికీ అతనిని ఏ శక్తి ఏమీ చేయలేకపోయింది. మరణం రాలేదు. అది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక అన్నటువంటి సత్యాన్ని ప్రహ్లాదుడి విషయంలో మనం ప్రత్యక్షంగా దర్శిస్తాం. ఇది సత్యం. ఈ ఆత్మశక్తిని ఏమీ చెయ్యలేదు. లక్ష్మీనరసింహస్వామి వారి నామాన్ని ఎవరైతే జపిస్తారో, స్వామిని ఎవరైతే పూజిస్తారో వారి చుట్టూ అద్భుతమైనటువంటి కంచు కోటలాగా రక్షణ కవచం ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి వారి పూజ చేస్తే సాలగ్రామానికి అన్ని బాధలు నశిస్తాయి. అంతేకాదు స్వామివారు వారికి బంగారు బాటలాగా ఉండి నిరంతరం ఆ ఇంట కొలువు తీరి ఆ రక్షణ శక్తిని ప్రసాదిస్తారు. అంతేకాదు కొలిచినటువంటి వారికి ఆయన కొంగు బంగారు, ధైర్యం, సాహసం వీటన్నిటిని ఇస్తారు. ధైర్యం ఉంటే సాహసం ఉంటుంది, సాహసం ఉంటే ముందడుగు వేస్తారు. సాహసం లేకపోతే ముందడుగు వేయలేరు, ధైర్యం లేకపోతే ముందడుగు వేయలేరు. జీవితంలో ముందడుగు వేయలేకపోతే ఏమీ చేయలేరు. కాలం వృధాగా గడిచిపోతుంటుంది. కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకోలేకపోతారో జీవితాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోతారు. అందుకని ఇక్కడ ప్రహ్లాదుని యొక్క జీవితం భారతీయులకు అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శకత్వాన్ని చేస్తుంది. భక్తిలో మార్గదర్శకత్వాన్ని చేసేది ప్రహ్లాదుడే. నారాయణ స్మరణం చేస్తే ఏమవుతుంది, ఆ నారాయణుడు ఎలాగా వచ్చి కాపాడుతాడు, పసి బాలుని కాపాడడానికి వచ్చినటువంటి అవతారం ఇది. ఈ అవతారం కొంతసేపు మాత్రమే ఉన్నది. అద్భుతమైనటువంటిది ఈ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క శక్తి. ఒక చిన్న బాలుడు పిలిస్తే అతడు ఆ స్తంభంలో ఉన్నాడా అన్నప్పుడు
అంతటా ఉన్నాడు అంటే ఆ స్తంభాన్ని బ్రద్దలు చెయ్యగానే ఆ స్తంభంలో నుంచి విచిత్రాకృతితో వెలువడింది ఈ లక్ష్మీనరసింహస్వామి వారి రూపం. విచిత్రాకృతితో వెలువడింది ఆ రూపం. పగలు రాత్రి కాదు, సంధ్యాకాలంలో ఆకాశం మీద కాదు, భూమి మీద కాదు, ఎక్కడా కాదు, ఒక గడప మీద కూర్చొని ఆ హిరణ్యకశిపుని సంహారం చేసినటువంటి ఈ రక్షావతారుడు నరసింహస్వామి. ఈ సాలగ్రామం ఎక్కడ ఉంటే సాహసం అక్కడ ఉంటుంది, ధైర్యం అక్కడ ఉంటుంది. మనిషికి ధైర్యం కావాలి. ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తాను. పెనుసుల క్షేత్రంలో ఈ అరణ్యం మంచి జంతువులతో కూడినటువంటిది. ఏలులు పులులు అన్నీ తిరిగేటువంటిది అరణ్యం. ఒకసారి నేనున్నటువంటి ప్రదేశంలో ధ్యానం చేసుకుంటుంటే నన్ను చూడాలని చాలామంది వచ్చారు. అలాగా వాళ్ళందరూ కూర్చొని ఆ అరణ్యంలో కొండల మీద, అంటే గరుడాచల పర్వతాల పై భాగంలో అలా ఉన్నప్పుడు ఒక్క సాయంకాల సమయంలో 5:30 టైంలో ఒక పులి గర్జన వినపడింది. ఆ గర్జన వినపడగానే అందరూ అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొన్ని రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని అలాగా కంగారు పడిపోతున్నారు. అంటే ఈ అరణ్యం భయంకరమైనటువంటి ఎరులు పులులు తిరిగేటువంటి అరణ్యం. అలాంటి అరణ్యంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ధైర్యం సాహసం కావాలి. అలాంటప్పుడు అక్కడికి మనం వెళ్ళకూడదు, నన్ను చూడడానికి రాకూడదు. సరే వచ్చారు. ఒక చిన్న రాయితో పులిని ఎదిరించగలరా? ఒక చిన్న కర్ర పుల్లతో పులిని ఎదిరించగలరా? దాంతో పోరాడగలరా? అసలు కంగారు పడిపోతూ ఆ రాళ్ళు పట్టుకొని, కర్రలు పట్టుకొని దిక్కుకొకరుగా చెదిరిపోయారు. ఎందుకు ఇది మనం చెప్పుకుంటున్నామంటే, కర్రలో కానీ రాతిలో కానీ శక్తి ఏమి లేదు. అక్కడ నీ గుండెలో ఉండాలి శక్తి. నీ శక్తి అంతా నీ గుండెల్లో ఉండాలి. నీ ధైర్యం అంతా నీ గుండెల్లో ఉండాలి. నీ బలం అంతా నీ గుండెలో ఉండాలి. పట్టుకునేటువంటి కర్రలో కానీ ఆ చిన్న రాతి ముక్కలో కానీ ఆ పులిని ఎవరు కూడా ఎదిరించలేరు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ నన్ను చూడడానికి నాకు అక్కడ కనిపించలేదు. ఇది చాలా రక్షణ కలిగినటువంటి పవిత్ర స్థానం. ఈ కొండలో గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉంటుంది గాలి. ఈ వృక్షాలన్నీ కల్పవృక్షాలు. ఇక్కడ పక్షులు, చిలకలు, గోరువంకలు ఇవన్నీ కూడా రామనామ స్మరణం చేస్తూ ఉంటాయి. ఇక్కడ తుమ్మెదలన్నీ కూడా జుంకారం చేస్తూ ఓం అంటూ ఓంకారాన్ని పలికిస్తూ ఉంటాయి. ఇదంతా ఒక అపూర్వమైనటువంటి తపోస్థానం, ఋషుల భూమి, తపోభూమి. ఇక్కడ ఉండాలి అంటే కోట్ల 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 లెక్క పెట్టడానికి సాధ్యం కాని కోట్ల జన్మల తపస్సు చేత ఇక్కడ ఉండగలం. ఒక్క రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుందో అలాంటి పుణ్యం లభిస్తుంది పెనుసుల క్షేత్రంలో ఒక్క రాత్రి నిద్ర చేసిన వాళ్ళకి. వాళ్ళు తపస్సు చేయకుండా కూడానే, వాళ్ళు తపస్సు చేయకపోయినా కూడా 10,000 సంవత్సరాల తపస్సు ఫలితాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు. అంత పవిత్రమైనటువంటి స్వయంభూ క్షేత్రం ఇది. లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూ. ఎప్పుడు ఆయన మన గుండెల్లో కొలువై ఉంటారు. ఏ రాతిని చూచినా కూడా ఇక్కడ ఈ కొండల మీద ఉన్నటువంటి ప్రతి రాయి కూడా లక్ష్మీనరసింహస్వామి వారి స్వరూపాలే. పులులు కానీ ఎలులు కానీ ఏమి చేయవు. ఆ భయం అనేటువంటిది గుండెల్లో ఉండకూడదు. సాహసం అన్నటువంటి దాన్ని ప్రసాదించేది లక్ష్మీనరసింహస్వామి వారి భక్తి. అందువల్ల ధైర్యం అనేటువంటిది కర్ర పట్టుకున్నా లేదా ఏదైనా రాయి పట్టుకున్నందువల్ల కలగదండి. ఎలా కలుగుతుంది? అది గుండెలో ఉండాలి, నీ గుండెల్లో ఉండాలి. ఆ సాహసం ఉండాలి. పులి శబ్దం వినగానే పరిగెత్తి పారిపోయేంతటి పిరిగితనం ఉండకూడదు మనిషి మనసులో. దేనైనా కూడా ఎదిరించగలిగేటువంటి శక్తి నీ కళ్ళల్లో ఉండాలి. ఆ బలం నీ గుండెల్లో ఉండాలి. అదంతా నీకు ఎలా వస్తుంది? భక్తి వల్ల వస్తుంది, భగవంతుని శరణాగతి వల్ల వస్తుంది. అందుచేత లక్ష్మీనరసింహస్వామి వారి ధ్యానం సాహసాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. ఈ సాలగ్రామం త్రికరణ శుద్ధిగా పూజిస్తే దుష్టులు, దుష్టశక్తులు, వాళ్ళ వల్ల కలిగే బాధలు నశిస్తాయి. అంతేకాదు ఈ స్వామి లోక కళ్యాణకారకుడైనటువంటి వాడు లక్ష్మీనరసింహస్వామి. ఈ స్వామి అనుగ్రహం ఉంటే అన్ని రకాలైనటువంటి ధైర్యాలు కలుగుతాయి. శత్రు బాధ అన్నటువంటిది అంతరంగంలో కూడా ఉండదు. అవును, శత్రువులు బాహ్యంగా కూడా ఉంటారు,
కానీ బాహ్య శత్రువులనే కాదు, అంతఃశత్రువులను కూడా నిగ్రహించగలిగేటువంటి శక్తి లక్ష్మీనరసింహస్వామి వారి ధ్యానం వల్ల లభిస్తుంది. ఈ సాలగ్రామం మన ఇంట్లో లేదని కంగారు పడకండి. లక్ష్మీనరసింహస్వామి వారి పటం కూడా మీకు అక్కర్లేదు. మీరు మనస్సులో స్వామిని స్మరించండి. ఓం నమో లక్ష్మీనరసింహాయ అంటూ స్వామివారి నామాన్ని చెయ్యండి. మీరు చాలు, మంత్రాలు కూడా అక్కర్లేదు. శ్రీమద్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీస శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ పెనుసిల లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభు ఎంత బాగుంటుందో, ఎంత తేజవంతంగా, ఎంత శక్తిగా ఉంటుందో. మంగళగిరి కూడా స్వామివారికి పానకాలు ఎన్ని సమర్పించినా కూడా ఆ పానకాల స్వామివారి యొక్క ఆ స్వరూపం సాలగ్రామ స్వరూపం. దేవతార్చన జరుగుతుంటుంది సాయంకాల సమయంలో స్వామివారికి. అద్భుతమైనటువంటిది భారతదేశం. ఇటువంటి దేశంలో పుట్టడానికి ఎన్ని పుణ్యాలు చేశాం కదా. దేవాలయం ఈ దేశం. దేవాలయం ఎన్ని రకాల యుద్ధాలు జరిగినా, ఎంతమంది ఎంత అపవిత్రత చేసినా కూడా ఉపనిషత్తుల కాలం నాడు వెలిగినటువంటి వెలుగు ఈ దేశంలో ఈనాటికి ప్రకాశిస్తుంది, ఏనాటికి కూడా ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎన్నడూ నశించేటువంటిది కాదు. ఆ పవిత్రత ఎన్నటికి నశించేటువంటిది కాదు. అది ఎంతమంది ఎన్ని అపవిత్రతలు చేసినప్పటికీ ఈ దేశంలో, ఎన్ని రకాల దుర్మార్గాలు చేసినప్పటికీ ఉపనిషత్తు ఋషులు దైవాంశ సంభూతులైనటువంటి పుణ్యమూర్తులతో ఈ పవిత్ర దేవాలయం నిరంతరం మహోన్నతమైనటువంటి కోటి సూర్య ప్రభలతో వెలుగొందుతూ ఉన్నది. ఈ ఆధ్యాత్మిక ప్రభలు ప్రపంచంలో ఏ దేశానికి లేవు, ఎక్కడ లేవు. ఎన్ని స్వయంభూమూర్తులు, దేవుడు మనుషుల కోసం పుట్టిన దేశం ఇది. ఆ భక్తుడు భక్తితో పిలిస్తే ఆ ప్రహ్లాదుని కోసం వచ్చినటువంటి దేవాలయాలు ఎన్ని ఉన్నాయో, స్వామివారి ఆలయాలు. అద్భుతమైనటువంటిది లక్ష్మీనరసింహస్వామివారి కృప. ఆ ప్రహ్లాదునికి దర్శనమిచ్చి ఆ ప్రహ్లాదుని అనుగ్రహించి అదృశ్యమైపోయింది. అయితే అంతటితో ఆ అవతారం పరిసమాప్తమైందంటే లేదు. అవతారం ఈనాటికి కూడా మానవులందరికీ కూడా రక్షణను ప్రసాదిస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటిది ఈ లక్ష్మీనరసింహస్వామి వారి రక్షణ, వర్ణనాతీతమైంది. స్వామి నామాన్ని చెయ్యండి. లక్ష్మీనరసింహస్వామి సాలగ్రామం నాకుంటే బాగుంటుంది, నాకు శత్రువుల పీడ బాధ ఎక్కువగా ఉన్నది, వాళ్ళ నుంచి నాకు రక్షణ ఎలాగ లభిస్తుందని భయపడనక్కర్లేదు. అనన్యమైన భక్తితో, ప్రహ్లాదుడు లాంటి భక్తితో అంతసేపు దినమంతా నువ్వు చేయలేకపోయినా ప్రాతకాలంలో కొద్దిసేపు లేచి ఆ స్వామి యొక్క నామస్మరణాన్ని భక్తితో చేసిన ఏ పుణ్యమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు. ఎంత శక్తివంతమైనటువంటి ఆలయం అది, ఎంత శక్తివంతమైనటువంటి 108 లక్ష్మీనరసింహస్వామి వారి పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో. అద్భుతములైనటువంటివి. సింహాచలంలో వరాహలక్ష్మీ నరసింహస్వామి, వరాహ అవతారంలో వచ్చినటువంటి లక్ష్మీనరసింహస్వామి. తురుష్కులు భారతదేశాన్ని ముట్టడించే సమయంలో వరాహ నరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చి ఆ క్షేత్రాన్ని, ఆ దేవాలయం అంతా బ్రద్దలు చేయాలని గుంపులుగా బయలుదేరుస్తున్నారు శత్రువులు. అప్పుడు అర్చకులు స్వామి దగ్గరికి వెళ్ళి దుఃఖపడతారు, ఏడుస్తారు. స్వామి, రోజు నీకు మేము నైవేద్యం చేసి సుప్రభాతాలు పాడి నీ సేవలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ శత్రువులు వచ్చి మమ్మల్ని ఏదో చేసేస్తారని మేము భయపడడం లేదు. మా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు, కానీ రేపటి నుంచి నీకు నైవేద్యం ఎవరు చేస్తారు స్వామి అంటూ ఏడుస్తారు. స్వామివారికి రేపటి నుంచి ఎవరు నైవేద్యం చేస్తారంటూ అమాయకమైనటువంటి భక్తితో వాళ్ళు జల కన్నీళ్లు గారిస్తే స్వామివారు వాళ్ళ భక్తికి కరిగిపోయి వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి కొండలో ఉన్నటువంటి ఎన్నో తుమ్మెదల గుంపులు, ఆ తేనెటీగలు ఉంటాయి కదా, భయంకరమైన తేనెటీగలు, అవి గుంపులుగా లక్షల తేనెటీగలు బయలుదేరి వచ్చాయి. శత్రువులందరినీ కుట్టి చంపివేశాయి. వాళ్ళు ఆ కొండను ఎక్కనే లేకపోయారు. అది లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క శక్తి. వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని పూజ చేస్తే అద్భుతమైనటువంటి శక్తి. రాజులు పూజిస్తారు వరాహ స్వరూపాన్ని. కృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా వరాహ లక్ష్మీనరసింహస్వామిని పూజించేవారు. అంటే రాజులకు దండనాధికారం చేసే శక్తి, రాజ్యాధికారం చేసే శక్తి కోసం
వాళ్ళు ధైర్యం, సాహసం, శక్తి, శత్రుమర్దన కోసం, వీటన్నిటి కోసం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని పూజ చేసేవారు. అందుకే కృష్ణదేవరాయలు హంపి క్షేత్రం నుంచి బయలుదేరి సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని సేవించుకొని అక్కడి నుంచి తీర్థయాత్రలంతా చేస్తూ బయలుదేరతారు. ఎప్పుడు వెంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి దాదాపు 7 సార్లు పైగా వచ్చి స్వామివారికి ఎన్నో కానుకలు సమర్పించుకొని స్వామిని సేవించేవారు. భారతదేశంలో ఎన్ని వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరణం చేసి నాగలాపురంలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి మత్స్యనారాయణ స్వామి దేవాలయం ఎంత పెద్ద ఆలయం. ఇదంతా కూడా కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళ కాలాల్లో కట్టబడినటువంటి ఆలయాలు. భారతదేశంలో రాజులు వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు, ప్రజల కోసం జీవించారు. ప్రజల కోసం, దేశం రాజు కోసం కాదు. హిరణ్యకశిపుడు తప్పు చేశాడు. ఈ దేశం నాది, ఈ ప్రజలంతా నేను ఎలా చెప్తే అలాగ వినాలి, నన్నే పూజించాలి, నన్నే దేవుడిగా భావించాలి, ఇలాగ అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన హృదయం అంతా కూడా అంధకార బంధురమైనటువంటి మరకలతో నిండిపోయింది. ఆయన హృదయం అంతా కూడా గాఢాంధకారమైనటువంటి మోహం, తనను తాను ప్రేమించుకునే మోహంతో మబ్బులు కమ్మివేసింది. అప్పుడు భగవంతుడు భక్తుడి రూపంలో వచ్చాడు. తన ఇంట్లోనే పుట్టాడు. ఆ భక్తుడు హృదయంలో కూర్చున్నాడు దేవుడు. భక్తుడు హృదయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నిజమైన భక్తుడు ఎవరిని మోస్తూ తిరుగుతుంటాడు? దేవుణ్ణి మోస్తూ తిరుగుతుంటాడు. పల్లకీలో పెట్టుకుని దేవుణ్ణి ఎలాగ మోస్తూ అందరూ తిరుగుతారో ఉత్తముడైనటువంటి భక్తుడు గుండెల్లో ఉంటాడు దేవుడు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం శ్లోకం ఒకటి, నాహం తీర్థేన కైలాసే వైకుంఠే వానకర్హిచిత్ వసామి కింతు మజ్ఞాని హృదయాంబోజ మధ్యమే. జ్ఞాని హృదయం మధ్యలో, అతని హృదయ కమలంలో నేను నివసిస్తాను. నాకు వైకుంఠాల కన్నా, కైలాసాల కన్నా, సత్యలోకాల కన్నా, లోకాలోకాల కన్నా నన్ను ప్రేమించే భక్తుడు హృదయం అంటే నాకు ఇష్టం. నా భక్తుడు తన హృదయ కమలంలో నన్ను ధరించి నన్ను మోస్తూ తిరుగుతూ ఉంటాడు. పల్లకి మోస్తూ ఎలాగ దేవుని తిరుగుతారో భక్తుడు హృదయంలో ఆ పల్లకిలాగా అతని హృదయ కమలం వికసించి ఆ హృదయ కమలంలో భగవంతుని యొక్క వెలుగు నిండి అతడు ప్రేమతో, దయతో, కారుణ్యంతో, ధర్మంతో ఉంటాడు. కాబట్టి ఇవి తెలియనందువలన రాజులు, ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు ఇలాంటి రాక్షసులందరూ కూడా రాజులుగా ఉండి కూడా సరైనటువంటి ప్రజారంజకమైన పరిపాలన చేయలేక ప్రజలకు అపకారాన్ని కలిగించారు. కృష్ణదేవరాయలు లాంటి రాజులు 40వ సంవత్సరం కూడా వాళ్ళ వయసు చూడలేదు. అయితే ఎన్ని దేవాలయాలు కట్టించాడో, ఎన్ని దాన ధర్మాలు చేశారు. ఈ ధనమంతా ప్రజలది, ఈ ప్రజల ధనమంతా ప్రజలకే ఉపయోగం కావాలి అంటూ ఎన్ని దాన ధర్మాలు, దేవాలయాలకు వెళ్ళి ఎంత పునరుద్ధరణ చేశారు. ఎందుకు ఈ దేవాలయాలు ధర్మానికి కేంద్రాలు. భారతీయ సంస్కృతి అంతా దేవాలయంలో ఉన్నది. శిల్పాలు, సంగీతం, నాట్య కళలు. మనందరం కలుసుకోవాలంటే ఎక్కడ కలుసుకుంటాం? దేవాలయంలోనే మనం కలుసుకుంటాం. దేవాలయం ద్వారానే మనం ఒక దానం చేస్తాం, ఒక ధర్మం చేస్తాం. మన భక్తిని, మన యొక్క అన్నిటినీ మనం ప్రకటించుకునేటువంటి స్థలం దేవాలయం. దేవాలయం లేదా ఈ దేశం లేదు. మనకు దేవాలయం కావాలి. ఆ దేవాలయం మన యొక్క భక్తికి, విశ్వాసానికి ప్రతిరూపం. మన విశ్వాసమే మన దేవాలయం. ఎంతెంత విశ్వాసం మనకున్నదో మన దేవాలయం అంతగా కళకళలాడుతూ ఉంటుంది. ఒక్కసారి తిరుమల దేవస్థానం చూడండి, అది మన విశ్వాసం, మన భక్తి. ఎవరైనా మనల్ని అక్కడ ధనాన్ని ఇవ్వమని అడుగుతున్నారా? మన భక్తితో మనం వెళ్ళి స్వామికి మనకి ఏది ఉందో సమర్పించుకుంటున్నాం. నిలువు దోపిడి సమర్పించుకుంటున్నాం. ఎవరు అడిగారు మనల్ని నిలువు దోపిడి ఇవ్వమని? మనం సమర్పించుకుంటున్నాం. కాబట్టి మన విశ్వాసం మన దేవాలయం, మన సంస్కృతికి ఇవి ఈ ఆలయాలు కేంద్ర బిందువులు. అందుకని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి, మీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు కదా, అక్కడి నుంచి 2వ మెట్టుకు దిగి కొంచెం ఆ స్తంభాల్లోంచి చూడండి. ఎప్పుడైనా ఆ లక్ష్మీ నరసింహస్వామి, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు అక్కడ. ఆ దేవాలయం తలుపులు కానీ కొంచెం తెరిచినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే 2 స్తంభాలు మధ్యలో చీల్చుకొని స్వామివారు కనిపించినట్లుగా శిల్పి అంత చక్కగా స్వామిని అక్కడ అమర్చారు. ఆ 2 స్తంభాల మధ్యలో మనకు స్వామి, ఆ స్తంభం అటు ఇటు తొలగిపోతే మధ్యలో నుంచి ఆవిర్భావం చెందితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడ. అసలు భారతదేశం మనకు అర్థం కాదు.
ఇక మనకే అర్థం కాకపోతే విదేశీయులకి, వేరే సంస్కృతులకి భారతదేశం ఎలా అర్థమవుతుంది? ఇంత మహిమోపేతమైనటువంటిది సంస్కృతి. ఈ సంస్కృతికి మనం మచ్చ తెచ్చే వాళ్ళం కాకూడదు. మనం ఈ సంస్కృతిలో జన్మించి మన సంస్కృతిని వ్యాపారం చేయకూడదు. దీన్ని పవిత్రతని, దీని యొక్క మహోన్నతమైన పవిత్రతని కాపాడుకునే దానికి మన చేయి అడ్డు పెట్టాలి. ఈ దీపం, జాజ్వల్యమానమైనటువంటి దీపానికి మనం కొంచెం నూనె పోయాలి. దీన్ని రక్షించుకోవాలి. దీనిలో మనం జీవించాలి. ఇది మనకు ఆలంబన కావాలి. ఈ వృక్షం యొక్క నీడ అందరికీ యుగయుగాలకి ఈ సనాతన ధర్మం అనేటువంటిది శాంతిని ప్రసాదించాలి. ఈరోజు మనం లక్ష్మీనరసింహస్వామి వారి సాలగ్రామాన్ని గురించి చెప్పుకున్నాం. లక్ష్మీనరసింహస్వామి వారు విశ్వకళ్యాణమూర్తి, భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి దాన్ని నిరూపించడం కోసంగా ఆ స్తంభంలో నుంచి వెలువడి ప్రహ్లాదుని రక్షించినటువంటి ఆయన దయ వర్ణనాతీతమైనటువంటిది. ఇప్పటికి కూడా మన హృదయం అనేటువంటి అహంకార స్తంభం ఉన్నది. ఆ స్తంభం ఏంటి? మన దురభిమానం, మన అహంకారం. ఒక గురుకుల పాఠశాలలో గురువుగారు చాలా విద్యలన్నీ నేర్పిస్తారు. చిట్ట చివరిగా ఒక పాఠం మిగిలిపోయి ఉంటుంది. ఆ పాఠం ఏంటో తెలుసా? మన దురభిమానం. అదొక పెద్ద స్తంభంలాగా ఉంటుంది. ఒక మనిషి సమాజంలో ఉన్నప్పుడు ఈ సమాజానికి వెలుగునిచ్చేవాడుగా ఉండాలి. ఈ సమాజానికి ఆలంబనగా ఉండాలి. ఒక స్తంభంలాగా ఉండాలి. శక్తినిచ్చేవాడుగా ఉండాలి. ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చింది, ఒక వీధిలో ఉంటాడు ఒక మనిషి, అతని దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం ఏదైనా సహాయం పొందే విధంగా ఉండాలి. అంతేగాని ఆ తలుపులు మూసుకొని ఇప్పుడు నేను బయటికి రాలేను, నేను నిద్రపోతున్నానని చెప్పే వ్యక్తుల దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఎప్పుడైనా ఎవరైనా సరే భుజాన్నిచ్చి మీ కష్టానికి నేను ఉన్నాను అనేటువంటి వ్యక్తి కావాలి సమాజానికి. కాబట్టి అలాంటి వ్యక్తులు దురభిమానాన్ని తొలగించుకున్నప్పుడు సమాజంలోకి వెళితే వాళ్ళు ఒక స్తంభంలాగా ఉంటారు, వాళ్ళు ఒక వెలుగులాగా ఉంటారు, వాళ్ళు ఒక లైట్ హౌస్ లాగా ఉంటారు, సమాజంలో వాళ్ళు ఒక పీస్ మేకర్స్ లాగా ఉంటారు. లేకపోతే ఏమవుతారు? ముళ్ళు అయిపోతారు. సమాజంలో ఒక విషవృక్షం అవుతారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్ర మహారాజు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి మహావృక్షానికి దుర్యోధనుడు అనేటువంటి విషవృక్షం మొలిచింది. ఆ విషవృక్షానికి కాయలేంటి? స్వార్థం అనేటువంటి కాయలు కాస్తాయి, విషబీజాలు కాస్తాయి. అవి తిరిగి మరలా చాలా విషబీజాలు అవుతాయి. అందుకని విద్య నేర్చుకునేటప్పుడు కుటుంబాల్లో కూడా పిల్లలకి సంస్కారం నేర్పించాలి. పిల్లలకి కేవలం ఒక డిగ్రీ ఇవ్వడమే కాదు, వాడిని ఒక మనిషిగా చేసి సమాజంలోకి పంపించాలి. కాబట్టి ప్రహ్లాదుని చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. ఒక మంచి మనిషి విద్య నేర్చుకొని తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని కూడా విద్యావంతుడిగా చేయాలనుకుంటే దురదృష్టవశాత్తు తండ్రికి విద్య కలగలేదు. అతను ఎంత ఘోర తపస్సులు చేసినా విద్య అనేటువంటి వినయం అతనికి రాలేదు. ఆ దురభిమానంతో, దురహంకారంతో తనను తాను హతం చేసుకున్నాడు హిరణ్యకశిపుడు. కాబట్టి అమృతాత్మ స్వరూపులారా, ఈ సర్వోత్కృష్టమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి సాలగ్రామ దర్శనం సకల శుభాలను ప్రసాదిస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది, రక్షణ శక్తిని ప్రసాదిస్తుంది, సాహసం, ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం వీటన్నిటినీ ప్రసాదించేది లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పవిత్ర స్మరణం, ధ్యానం, నామ సంకీర్తనం. ఆ స్వామి అందరినీ అనుగ్రహించునుగాక. మానవులందరికీ స్వామి గొప్పదైనటువంటి ఆత్మబలాన్ని, సాహసాన్ని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.